బిత్తులు సందమామలు గొల్లల బిత్తులు గోల పెట్టలు కాపల బిత్తులు కందగట్టలు మాయల బిత్తులు మల్లె మొక్కలు బిడ్డ సందేరాన్ని ఏడేళ్ళ బిడ్డ వాళ్ళు ఒకరోజు దానం వేస్తారా రోజు ఎంత పండుగ దానం వేస్తారా ఈ రాజు గింత మార్చుకుంటూ ఊక మా ఊరికి అర్థం చెప్పి మాత్రం రోజు దానం వేయాలి రాజు అనుకున్నాడు ఒక 3 ఏళ్ళ బిడ్డని చేసినాక ఇక నేను ఇళ్ళ పట్టే దానాన్ని ఓను ఒక గట్టుకు మాత్రం మొండి కొట్టులు పట్టుకుని మాత్రం గట్టుకు పోతాను కట్టెలు కొట్టుకొచ్చి మాత్రం ఢిల్లీ కూడా పట్టణ కట్టెలు అమ్ముకుంటాను కట్టెలు అమ్ముకుని మాత్రం ఇంటికి వస్తాను చిన్న చిన్న గౌండ్లు తీసుకొచ్చి బిడ్డ సంతురానికి ఎత్తున్నాడు 7 ఏళ్ళ బిడ్డ కాదు రావో 7 ఏళ్ళ బిడ్డ సంతురానయ్య నా బిడ్డ ఎక్కడున్నదో నా బిడ్డ ఆటగాడుతో ఎక్కడ ఆట ఆడుతున్నదో నా బిడ్డ పాటగా నా బిడ్డ ఎట్లా రాజేస్తారు మరి పండుగ చుట్టాలు వింటుండాలి బిడ్డని విసుకుంటా నా బిడ్డ ఎక్కడున్నదో ఏ ఆటగాతో ఆట ఆడుకుంటా పాటగాతో పాట పాడుకుంటున్నదో బొంగరాలు ఆడేది బొంగల్లా చదువుకుంటారా బిడ్డ నీ అవ్వని బడికి రాను పో నేను అవ్వతో పచ్చేరం పోతా అవ్వతో పచ్చేరం పోతా తెలియదు పచ్చేర కాదు అక్క పేరు అంటే ఏంటిదంటే మల్లక్కతో పచ్చేరం పోతావా అంటున్నా డాడీ అవ్వ ఎందుకు పిలిచినవే నేను రాను పో నీ అవ్వ నేను అలుగుతా పో బాగా తిన్నాక మన ఈ సగం ఇంటికి వస్తే తలకాయ కూర బోటి కూర మటన్ పప్పు చారు వంకాయ కూర పొద్దుకే తింటివి నీ మరి ఇంకెక్కడ ఫ్రెండ్ అన్నిటికంటే చారు సూపర్ ఉంది పప్పు బాగుంది చాపుకుంటా పో ఎక్కడ లాట్రింగ్ కూడా
సూపర్ వాసన వస్తే మీకెళ్ళి వీసుకోవచ్చు, కిందికి వెళ్ళి పెట్టచ్చు. బిడ్డ చిన్నప్పుడు సంపాదించుకుంటే సంపాదన ఉండాలి, చిన్న వయసులో కనుక్కున్న పిల్లలైనా ఉండాలి. వయసు సంపాదించుకుంటే సంపాదన మాత్రం కింద పట్టినట్టు మాత్రం ఆ పైసలు మాత్రం కాపాడతాయి. నువ్వు ముసలితనంలో సంపాదించడం మాత్రం ఏ మనవుడు సంపాదించలేడు. చిన్నప్పుడు చదువుకుంటే మాత్రం చదువు అద్భుతమైన మాత్రం బుద్ధి కానీ వస్తుంది. డాడీ నాకు అది కావాలో పోనీ అవ్వా, నువ్వే పోనీ మళ్ళీ అదవుతుంది. గిట్ట గుండ్రా గుండ్రా మధ్యలో పొక్కున్నది కావాలో పోనీ అవ్వా, అందరూ తింటది అది. కార్తీక కార్తీక ఉంటే కార్తీక కార్తీక్ కన్ను ముసిరి పని కార్తీక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ అబ్బా గిట్ట గుండ్రం ఉంటుంది మధ్యలో పొక్కు ఉంటుంది అంటే అందరూ తింటారు, తెలియదు అదే అట్లాంటిదావా ఏది తాగుతారక్క? గిట్ట గుండ్రం ఉంటుంది అక్క, రోజు తింటారు దాన్ని. చెప్పు గిట్ట గుండ్రం ఉంటుందా? గుండ్రం ఉంటుంది మధ్యలో పొక్కు ఉంటుంది, తింటావు. వాడా వాడా వాడంటే ప్రేమేసి తల్లిగొప్పల కల బాగా ప్రేమేసి అది గొప్పల పోతే అది పోతే గ్యారెంటీ తింటాం. సరే బిడ్డ తీసుకొని బిడ్డ ఈ పూర్వలతో తల్లులు ఎట్లా ఎగుతారో కానీ నా భార్య అచ్చల కింద బాధ కలిగింది. 7 నెలల బిడ్డ చేసుకున్నా. ఈ 7 నెలల బిడ్డ చేసినాక తల్లి పోలికలే తల్లికి పోలిక ఒక్కదనం ఉంటది. తల్లి కట్టే పాడుపడ్డది, నా బిడ్డ కట్ట ఏం చేద్దాం మరి నాకు పెద్ద పండు గౌరవ పోని అవ్వా కాదు, అందరూ వాడు పెద్ద ఉంటుంది అదే పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు అని అవ్వా. తలపండు తింటే నాకు పిచ్చిరే కదా. పెద్ద పండు, పెద్ద పండు, నీళ్ళ పండ, పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు, ఇంకా పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు, పెద్ద పండు, కింది పండ, పెద్ద పండు, మీది పల్ల, మీది పళ్ళు కింది పళ్ళు పడక బిడ్డ నువ్వే చెప్పు పాంచాలి. నీ అబ్బా పెద్ద పండు పెద్ద పండు అంటే తెలియదు అదే అదే తెలియదా? పిచ్చపాడు పిచ్చపాడు చూసుకోవాలి బిడ్డ. పుచ్చ పండు అంటారు దాన్ని. పుచ్చ పండు అంటే ఇంగ్లీష్ లా వాటర్ మిలన్ కలవని అంటారు. ఏమంటారు మమ్మీ? వాటర్ మిలన్, వాటర్ మిలన్, ఫ్రూట్స్. సరే మరి బిడ్డను తీసుకొని వెళ్ళిపోదామన్నారు. పోరామరా ఎట్లా బిడ్డ సందవరం తీసుకొని పోతా ఉన్నాడే రాఘవ రామచంద్ర రాడి నిర్మల అడవిలో మురుగుడెక్కువ నిర్మల నిర్మల నీల అడవిలో తెల్లని పేషకు గీతలు ఎక్కువ నిర్మల నిర్మల నీల అడవిలో ఎక్కువ నిర్మల నిర్మల నీల అడవిలో ఉల్లిగడ్డకు పొరాలు ఎక్కువ
ఎక్కువ ఎలి పాయకు పాయలు ఎక్కువ నిర్మల పొట్టిదానికి పుట్టడు పుట్టులు నిర్మల నిర్మల అడవిలో తాతగనానికి సమరవెందుకు నిర్మల నిర్మల హోలీలో లీలా లీలా నమస్కారం సార్. సార్ అక్కడ కూర్చున్నారు. అంతే సార్. మరి నీ బిడ్డ వచ్చేసరికి దానం పెట్టలేదు డాడీ ఒక మాటనే ఎందుకు అంటే చదువుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. చదువు దండం పెడితే ఏమవుతుంది? చదువు రాదు ఏమి రాదు. ఈ ఆయన చెప్పరాసుకు దండం పెట్టింది అనుకో, ఇక కథ అయిపోయినాక 500 ఎత్తే హోటల్లో పెట్టి టిఫిన్ చేయొచ్చు. ఈ లక్ష కొడుకు దండం పెడితే ఏమవుతుంది? ఏమి రాదు. సాగు దండం పెడితే సల్లత్తది ఇద్దత్తది బుద్ధత్తది గానం వస్తుంది. సరే గట్టం రోజు దండం పెడితే మాత్రం బిడ్డ సరే సార్. డాడీ నువ్వు ఎక్కడ చెప్తే ఎవరో దండం పెట్టాటో వాళ్ళకే పెడతా. ఎక్కడున్నారు సార్? వాళ్ళు చూస్తేనే ఉన్నప్పుడు వాళ్ళు చూసి అబ్బాయికి దండం పెడితే వాళ్ళు దండం పెట్టి సరే ఫస్ట్ చెప్పరాసు దండం పెట్టారు. చెప్పరాసు దండం సాగు దండం పెట్టి ఎక్కడున్నారు సార్? ఆయన్ని నమస్కారం సార్. ఓ డాడీ ఎవరు సార్ కొట్టి పెట్టగులే. అత్తగారం తక్కువ ఉన్న అత్తగారం దగ్గరికి కళ్ళు ఉంటాయి. ఆయన తులకంతనే కళ్ళు. సరే సారు నమస్కారం సార్. మరి బర్రెన అక్కడ దుడ్డు ఉండొద్దంట తల్లి అక్కడ తల్లిదండ్రులు ఉండొద్దంట. ఎందుకంటే గౌరవం ఎక్కువ అవుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓ డాడీ నీ అత్తనే సారు చూస్తే భయం అవుతుంది. డాడీ సారు వంట శాఖ చేయాలి నీకు. సరే నీ బట్టలు వింటాలి. 2 డ్రెస్సులు బిడ్డ ఎప్పుడో డ్రెస్ వేసుకొచ్చినావు. సరే డాడీ మళ్ళీ రేపు డ్రెస్ వింటన్నా అంట తిండాలి. అట్నే వేసుకోపోతావా? సరే డాడీ అబలకి పోయిన కాదు నువ్వే పని చేస్తాను నువ్వే పాట చేస్తాను వాటి ఈ సాప్ డాడీ కొట్టుతాయిలే. మంచి కొట్టుతావు. మాయి ఆ, నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు అంజయ్య సార్. గదే సారు లంచే సార్. సరే అంతే సారు వస్తుందా? అంతే సారు. సిడాన్. నా పేరు అడిగినవా? నీ పేరు నా పేరు నీకు కదా? తెలియదు. సంజయరా అని సంజువరానా? సంజువరా సిడాన్. సిటవాలంటే కూర్చో. ముసుడప్పుడు కలిగారు సార్. ఇప్పుడే తారిపించి ముందు ముందు ఎత్తారు కానీ ముందు ముందు ఎత్తారా? ఇప్పుడే రేపు సరే సార్. స్టాండ్ అప్. స్టాండప్ అంటే లేవాలి. సరే సార్. సిడాన్. అంటే మళ్ళీ కూర్చోవాలి. లేడీస్ దాకా కూర్చోవాలి. కూర్చోవాలి. సరే సార్. సీట్ రైట్. సీట్ రైట్ అంటే సక్కగా ముక్కలు పెట్టుకొని చక్కగా కూర్చోవాలి. కూర్చోవాలి. సరే పలుకుందా? పలక మాముండే కాదు సారు. పక్కలేసుకొని మడుకున్నారు పచ్చలు పచ్చలు పిచ్చలు 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 పిచ్చలే. పిచ్చలు పిచ్చలు అయినా. ఆ, ఏయ్ ఆ. అటెండర్ పలుకుందా? ఇచ్చేయి. సారు అటెండరేనా? అటెండర్ నిన్ను చూసిన ఆయన చూసిన ఎవరు పల్లె రారు. అటెండర్ ఆయమ్మ ఆయన పోలు గుడి లేడీస్ ని ఆయన గుడి తాడికంటే అమ్మాయి మా నీ దగ్గర బల్బం ఉందా? బల్బం మాముండే కాదు సార్. ఆకలి అయితే తినుకుంటా తినుకుంటా వచ్చిన సార్. తెల్లారి గట్టలేకపోయినావు. తెల్లారి గట్టలు తెల్లగా పోతే ఈ ఊళ్ళో మంది సుతలేదు అని నా సుత తీసుకపోయి ఇంటి ముంగడ వేసుకున్నాక ఊళ్ళు నా ఈగలు నచ్చి నా సుత దానిలేదు సార్. నా సుతనే రాయి ముక్కు నా సుతనే తెల్ల ముక్కు గట్టి కూడా ఇక క్యాటర్ లో పట్టుకొని వేసుకున్నారట. అటెండర్ బల్బం ఉందా? ఒక్కడే బల్బం ఉన్నది. నల్ల ఉందిగా. అమ్మాయి పలక ఇచ్చిన బల్బం ఇచ్చిన ఇక రాసుకో. రాసుకోవాలా? నా పెళ్లి టెన్షన్ కాడ రాజాలింగో రాజాలింగ అయ్యో రాకపోతే పోకపోతే విశ్వాసం మునింగ వలిగా ఏ రాకపోతే పోకపోతే విశ్వాసం మునింగ వలిగా. అమ్మాయి
పలక మీద రాసుకోమని పలకిచ్చిన పలక ఇస్తే ఇప్పుడు ఇంటోళ్ళు మన ఇంటోళ్ళు పరిధి ఇచ్చేది ఎనకడ కాలంలో గీత గమ్మ సాపు ఉండే ఒక్కవేళ నీ ముట్టి తీసి సాపు మీద రాస్తే ముళ్ళు ఉంటే ముళ్ళు ఏడ కూర్చుకోవాలి ఏడ కూర్చుకుంటుంది సార్ ఆయన అర్థం చేసుకో ఇంత పెద్ద ఉద్యోగం చేస్తాను గానే కూర్చుకుంటుంది మున్సిపాలిటీ బంద్ అవుతుంది మొదటి అక్షరము నేను ఎట్లా చెప్తున్నా అంటే రాసుకోవాలి సరే సరి కరవత్తది ఎవరికి కాలం అయితే లేదు అందుకే కరబోతాను ఏం దాగిపోతా బిడ్డ ముచ్చలు ఆగిపోతా నీకు అవసరమా సరస్వతి సరస్వతి రజే సంధి మన గోడ దాట మన సాకులలో సంధి నిక్షేత్రం ముచ్చతలు ముచ్చతంది రాంగ్ ఏం చేసినావు జోల పోతానని వచ్చి శుద్ధరాయి చెప్పరాసి బుద్ధరాయి ఇట్లా చెప్తా చదవలేదు ఏంటది ఏంటి మరి దగ్గర సార్ ఏందమ్మా నేను లేడ్సింది కాబట్టి నన్ను కొడతావా రా సార్ కొంత విసుకుతావు అమ్మాయి ఇలా చెప్తే చదవలేదు అధ్యాయాలు వేయాలి ఈ ఎండాకాలం ఎండలు దండాకాలం దండలు ఈ ఎండిన ఆకులన్నీ కుప్పలు ఎండిన ఆకులన్నీ కుప్పలు ఆకులు ఆకులు వానాకాల వానలు